చాలా హ్యాపీగా ఉంటుంది. పిల్లరా బయటికి కనిపించే పరిస్థితులను చూసి ఎంతో మంది జీవితాలు, ఆడపిల్లల జీవితాలు పాడైపోలేదా? ఎంతో మంది మగపిల్లల జీవితాలు పాడు చేసుకుంటలేదా? దయచేసి ఆలోచన చేయండి. దేవుని సంగమా, అందమైనటువంటి పట్టణాలు మన చుట్టూ ఉన్నాయి. అందులో ఏం జరుగుతుంది? పాపం. అందులో ఏం జరుగుతుంది? ఎక్కడ పడిపోయావో అక్కడ నిలబెట్టే దేవుడు. ఎక్కడ నీ ఆశ కోల్పోయావో అక్కడ తిరిగి నీ ఆశను తిరిగి చిగురింపచేయగలిగే దేవుడు. నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపములను మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇన్ని సంగతులు తెలుసుకున్నాం. మనము ఆయన రాకడకి ఎలా సిద్ధపడ కనిపెట్టచ్చు అన్నావు దేవా. ఈ రాత్రి వేళ ప్రతి ఒక్కరు దేవుణ్ణి అడగండి, తండ్రి ఒకవేళ ఈ దినమే ఈ గడియలో నేను నన్ను దర్శించడానికి వస్తే సువార్త ప్రకటించన్నారు కనుక అట్టి భారము కలిగిన సువార్త పని చేయించి అనేకులన్నీ సన్నిధికి నడిపించే సాధనముగా ఈ కుటుంబాన్ని మీరు వాడుకోనండి తండ్రి. ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించండి. ఎవరెవరు అక్కరతో వచ్చారు, ఏ ఆశతో వచ్చారు, ఏ కన్నీటితో వచ్చారు, ఏ చిక్కుల్లో వచ్చారు, ఏ శ్రమతో సన్నిధిలోనికి వచ్చి ఉన్నారా దేవా, ఈ ప్రభువు దినమందు, ఈ పరిశుద్ధ దినమందు ప్రతి వారి యొక్క శ్రమ నుండి విడుదల దయచేయండి. ప్రతి వారి అనారోగ్యముల నుండి విడుదల దయచేయండి దేవా. అవివాహితులకు వివాహములు, ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు, సంతానం లేని బిడ్డలకు సంతానములు, ఆయన కోర్టు చిక్కులు రుణభారములను ఉన్న బిడ్డలకు ప్రతి ఇబ్బంది ఇరుకు నుండి విడుదల మీరు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఆయన మరలా రాకడ పండుగకి ఏకీభవించేసరికి మా బిడ్డల జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యములు మీరు జరిగించండి నాయన తండ్రి. ప్రతి వారి యొక్క మనవులు మీరు ఆలకించండి. ఈ 2 దినముల సభ జయకరముగా జరిగించిన తండ్రి, రేపు జరగనైన సభ కూడా మీ నామ మహిమాత్మై ఘనముగా జరిగించి ఈ నామములకు ఘనత తెచ్చుకుని ఈ సభలో ఏకీభవించిన మేమందరము రేపు తండ్రి ప్రతి వారు నీ రాక కొరకు ఆయత్తమయ్యే
స్థితి దయచేయండి. అంతటా అందరూ మారు మనస్సు పొందాలన్నావు కనుక ప్రతి వారు నీ యొక్క రాకడ వార్త తెలుసుకొని నీ వారి పాఠముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని పూరతో నీవు దిగి వచ్చినప్పుడు నాయనా మేమంతరమును పైకి ఎగిరిపోయే అంతస్తు మా అందరికి దయచేయండి దేవా. ఇప్పుడున్న ప్రతి ఒక్క బిడ్డ ఇంకా నిన్ను ఎరగని వారు, ఇంకా నేను తెలుసుకునేవారు, ఆయన ఇంకా ఈ వార్త వినిచున్న అనేకులు, నీ రక్షణ వార్త నీ రాకడ వార్త తెలియలేని వారు అనేకులు ఉంటూ ఉండగా దేవా ప్రతి బిడ్డను దర్శించండి తండ్రి. ప్రతి వారిని మీ యొక్క సన్నిధానంలోనికి తోడుకొని రమ్మని అడుగుచున్నాము దేవా. ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానన్నా. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయనన్నావు తండ్రి. అలాంటి వారు వచ్చినా త్రోసివేయవు, ఎంత నీచుడు వచ్చినా త్రోసివేయవు, ఎంత పాపి వచ్చినా త్రోసివేయవు. ఎలాంటి వారైనా నీ సన్నిధికి రావచ్చయ్యా. ప్రతి వారిని సన్నిధిలోనికి రావడానికి అర్హులే తండ్రి. ప్రతి వారిని వార్త వినడానికి అర్హులే దేవా. ప్రాంతంలో ఈ 2 దినాలుగా జరుగుతున్న ఈ రాకడ సభల ద్వారా అనేకులకు నీ రాకడ వర్తమానం వినిపింపబడి కనీసం ఒక్క ఆత్మైనా రక్షింపబడితే నీ పరలోకములో గొప్ప సంతోషం అన్నావు కనుక ప్రతి చోట ప్రతి వారుని యొక్క రాకడ వార్తను తెలుసుకొని ఆయన ఈ సేవ ఈ ప్రాంతంలో ఇంకనూ బహుగా విస్తరింపబడటానికి తండ్రి మీరే సహాయం దయచేయండి నాయన. అనేకులు వచ్చి నాయన నీవు బయలుపరిచిన బైబిల్ మిషన్లో చేర్చబడటం, అందరూ నీ రాకడ సువార్త తెలుసుకోవడానికి, అందరూ మారు మనసు పొందడానికి ప్రతి వారికి మీ సహాయం దయచేయండి నాయన. నీ సేవకుడైన విజయ్ బాబు గారిని వారి కుటుంబమును బహుగా దీవించి ఆశీర్వదించి శ్రమ పురుషుడి సర్వలోకానికి పొందుగా బ్రతుకులకు పొందుగా పురుషుడి జననం సర్వలోకానికి పొందుగా బ్రతుకులకు పండుగా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. చీకటి బ్రతుకులకు సర్వలోకానికి పండుగా, చీకటి బ్రతుకులకు వెలుగులు నింపే పండుగా. జగపురుషుని గానం పాపములో ఉన్న నిన్ను నన్ను రక్షించుటకు ప్రభువు భూమికొచ్చెను. అంతరాని వారిని సైతం అంబరాన్ని ఎక్కించును. పాపములో ఉన్న నిన్ను నన్ను రక్షించుటకు ప్రభువు భూమికొచ్చెను. అంతరాని వారిని సైతం అంబరాన్ని ఎక్కించును. దావీదు పట్టణమందు లోకరక్షకుడు జన్మించెను. దావీదు పట్టణమందు లోకరక్షకుడు జన్మించెను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. జగపురుషుని జననం సర్వలోకానికి పండుగ. చీకటి బ్రతుకులకు
రక్షక పురుషుని జననం సర్వలోకానికి పండుగ. స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు
పాడమన్నారు అమ్మగారు, నేను ఎందుకు అడిగాను? వాళ్ళు దేవుడి పాటలు పాడమని పాడరు కానీ సినిమా పాటలు పాడుకుంటారా? చెప్పులు తీయండి. దేవుడి దగ్గర చెప్పులు వేసుకుంటాం ముసల్లారా. మరణాత హలో. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివే, అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివి. నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తల్లివి నీవే, నా తండ్రి నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తండ్రి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివి, అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివి. లోకము నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివి, లోకము నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివి. నా బంధువు నీవే, నా మిత్రువు నీవే, నా బంధువు నీవే, నా మిత్రువు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివే, అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివే. వ్యాధులు నన్ను ముట్టిన, వ్యాధులు నన్ను చుట్టిన, నా కొండవు నీవే, నా కోటవు నీవే, నా కొండవు నీవే, నా కోటవు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివే, అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివే. అను ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు. ఎప్పుడు సరిపోతుందని చెప్పండి.
పదివేలలో అతి సుందరుడా పరలోక సౌందర్య తేజోమయుడా పదివేలలో అతి సుందరుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా తండ్రి కుమారుడా సర్వాన్ని విడచి నీ కొరకు రాగా నా ప్రాణ ప్రియుడా నాకెదురొచ్చినావు సర్వాన్ని విడచి నీ కొరకు రాగా నా ప్రాణ ప్రియుడా నాకెదురొచ్చినావు నీ విడచిపోతా నిన్ను హత్తుకుంటా నీ విడచిపోతా నిన్ను హత్తుకుంటా పరలోక సౌందర్య తేజోమయుడా పదివేలలో అతి సుందరుడా పరలోక సౌందర్య తేజోమయుడా పదివేలలో అతి సుందరుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా తండ్రి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా తండ్రి కుమారుడా ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం మధ్యాకాశమా మహిమలో కానన మధ్యాకాశమా మహిమలో కానన నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా తండ్రి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా తండ్రి కుమారుడా చక్కగా పాట పాడి వినిపించిన అనువుకు ఈ సభల పక్షంగా మరణ తెలియజేస్తున్నాం. మరొక ప్రత్యేక పాట విందామండి. మరి సోదరి భాగ్యవతి గారు పాడేశారు పిల్లలు మరి ముందుకొచ్చి సర్లే తల్లి గారు భాగ్యవతి గారు వచ్చి నేను శైలు ఒక ప్రత్యేక పాట పాడి వినిపించాలని ఏదో పాట పాడండి తెలియజేస్తూ ఉన్నాం. మంచి పాట ఏ పాట అట్లే అట్లే ఓకే మేమిద్దరం మామూలుగా నుంచుంటే మీరు మైక్ తీసి పాడండి. శైలు అక్కడికి వెళ్తుంది. శైలు శైలు దేవుని నామ స్తోత్రాలు సమయం ఇచ్చినందుకు దేవునికి యేసు యేసుని కరములు ఎంతో గొప్పవి తండ్రిని తలపులు లెక్కలేనివి
యేసుని కరములు ఎంతో గొప్పవి తండ్రి ఎన్ని తలంపులు లెక్కలేనివి యేసుని కరములు ఎంతో గొప్పవి తండ్రి ఎన్ని తలంపులు లెక్కలేనివి హలో చక్కగా పాట వినిపించిన భాగ్యవతి గారికి సభల పక్షంగా మరణాత. ఇప్పుడు చిన్న బిడ్డలైన వారు రండి, అందరూ రావాలి. వారి పాట అయిన అనంతరం దేవుని వాక్య భాగాన్ని చదువుకుని దైవ సన్నిధి క్రమాలు జరిగించుకుందాం. ఇలా రండిరా, ఫోటో పడతలేదు వీడియో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అని తీసే అని తీసే వద్దు అక్కడ పెట్టు. మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. వాక్యమే నన్ను ప్రతిదించేది, నా బాధలలో నమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను ప్రతిదించేది, నా బాధలలో నమ్మదనిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా.